టింగ్ టింగ్. అమ్మమ్మా, కావేరి, భువన గురించి ఏమైనా తెలిసిందమ్మా? ఇంకా లేదమ్మమ్మా. అత్తయ్య కార్ డ్రైవర్ కలిసిండు. అవునా? వాడేమైనా చెప్పాడా తల్లి? లేదమ్మమ్మా, అత్తయ్య ఒక చోటు దిగి వెళ్ళిపోమని చెప్పి దిగిపోయారంట. ఇప్పుడు నేను గా చోటు నుంచి మాట్లాడుతున్నా. అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుందమ్మా? నాకు భయంగా ఉంది కావేరి. భువన ఏమైనా చేసుకుంటుందేమోనని నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదే. కావేరి, అన్నికి ఏం అవ్వకుండా నీయే కాపాడాలి పొన్ను. అన్నికి ఏం కావద్దు. కాకమ్మ, అమ్మమ్మ, మీరేం భయపడుకుండ్రి. యాడున్నా ఎట్లున్నా నేను బోనమ్మ గురించి తెలుసుకుంటా. బోనమ్మ విషయం అర్జున్ బాబుకి చెప్పిండ్రా? చెప్దామనే ఫోన్ చేశానమ్మా. ఫోన్ చేస్తుంటే వాడు ఫోన్ ఎత్తటం లేదు. సరే, నేను ఆఫీస్ కాడికి పోయి అర్జున్ బాబుకి విషయం చెప్తా. ఉంటా. అమ్మా, మొత్తం వెతికానమ్మా, ఎక్కడా కనిపించలేదు. అన్నా, జల్దీ ముందుగల ఆఫీస్ కాడికి పోనీ. సరే అమ్మా. పద. అమ్మా, అమ్మా, కావేరి, యాడికి పోయినావు? చిన్న పని మీద బయటకు వచ్చినానమ్మా. మావ కొరకు పోలీసులు వచ్చిండ్రు బిడ్డ. వాళ్ళు ఫోన్ చేస్తుంటే శివ ఎత్తుతలేడని ఇంటికొచ్చిండ్రు. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. బావకి నేను ఫోన్ చేస్తాను, సరేనా? సరే బిడ్డ. మీరు ప్రయత్నిస్తున్న నంబర్ అందుబాటులో లేదు. మనోహరేంటి ఇంకా రావట్లేదు? డబ్బులు అడుగుదామంటే బావేంది ఫోన్ ఎత్తుతలేడు? ఏడికి పోయి ఉంటాడు? సరే, ముందైతే ఆఫీస్ కాడికి పోయి ఆడ అర్జున్ బాబుకి బోనమ్మ విషయం చెప్పేసి తర్వాత బావు గురించి ప్రయత్నం చేస్తా. అన్నా, జర జల్దీ పోనీ అన్న ఆఫీస్ కాడికి. సరేనమ్మా. ఆపు. ఈ శివగాడు ఫోన్ ఎత్తకుండా ఇంట్లో ఉండకుండా ఇక్కడ టైం పాస్ చేస్తున్నాడా? కానిస్టేబుల్ సార్, వాడిని పిలుచుకురా. ఓకే సార్. సార్, మిమ్మల్ని మా ఎస్ఐ గారు రమ్మంటున్నారు. ఎస్ఐ గారా? ఏరి అక్కడ ఉన్నారు. సార్ చెప్పండి. ఏంటి, డైలీ ఉదయం 10 గంటలకి స్టేషన్కి వచ్చి సంతకం పెట్టమని చెప్పాను కదా, రాలేదే? అంటే తమరి సంతకం కోసం స్టేషన్లో మేమంతా వెయిట్ చేస్తూ కూర్చుంటాం అనుకుంటున్నావా? లేకపోతే సంతకం చేయకపోతే వీళ్ళేం చేస్తారనుకుంటున్నావా? అది కాదు సార్, ఓ అర్జెంట్ పని పడి. ఛా, నీకొక్కడికే పనులుంటాయా? మేమంతా పనికి మాల్లో ఉన్నావా? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవు, ఇంటికొస్తే ఇంట్లో ఉండవు. అసలేమనుకుంటున్నావు నువ్వు? మీరు నాకు కాల్ చేశారా?
సారీ సార్, ఫోన్ సైలెంట్లో ఉండిపోయింది, చూసుకోలేదు. కావేరి కూడా చాలాసార్లు చేసిందే. నువ్వు డాక్టర్ వా యాక్టర్ వా? యాక్టింగ్లు చాలే గాని 2 గంటల నుంచి నీకోసం పిచ్చోలా వెతుకుతున్నావు. బండెక్కో. సార్, నా కార్లో వస్తాను. ఎక్స్ట్రా లాపి మా బండిలో పదా. మా కానిస్టేబుల్ నీ కార్ తీసుకొస్తాడు. ఎక్కువ. ఎక్కువ. ఏయ్, ఏంటి మిడిల్ సీట్లో కూర్చుంటున్నావు? నువ్వేమన్నా పెద్ద పుడింగివా? వెనకెళ్ళి కూర్చో. బావా, ఏంది బావా ఫోన్ ఎత్తుతలేదు? నీకోసం పోలీసులు ఇంటికి వచ్చిండ్రంట. మీరేం టెన్షన్ పడకండి, ఫోన్ సైలెంట్లో ఉండి చూసుకోలేదు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. సంతకం చేసి ఓ 1 అవర్లో వచ్చేస్తాను. సరే బావా. పోలీస్ స్టేషన్ ఏమన్నా నీ అత్తారిల్లు అనుకున్నావారా? 1 అవర్లో వచ్చేస్తానంటున్నావు. చెప్తా నీ సంగతి. ఏమైందో ఏందో. కావేరి, అమ్మా, బావతోని మాట్లాడినా స్టేషన్కి పోతుండంట. టెన్షన్ ఏం లేదు. అమ్మయ్యా, నువ్వేడున్నావు బిడ్డ? అమ్మా, నేను మళ్ళీ చేస్తా. సరే బిడ్డ. అన్నా, త్వరగా పోని అన్నా. సరేనమ్మా. మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇదేంటి మళ్ళీ ఆఫీస్కి వస్తుంది? ఖచ్చితంగా బావని కలవడానికే అయి ఉంటుంది. పర్సనల్గా ఇది బావని కలిసిందంటే నేను క్రియేట్ చేసిన పరిస్థితులన్నీ మార్చేయగలదు. నో, అలా జరగకూడదు. ఇదిగో సెక్యూరిటీ. మేడం, కావేరిని లోపలికి రానివ్వకూడదు. అలాగే మేడం.